అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఇప్పుడు షిజుఓకా సిటీలో, జపాన్ కంట్రీలో ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు విజిట్ వన్ గ్రేట్ వాటర్ ఫాల్. ఆన్ ద వే టు ద వాటర్ ఫాల్స్ కదా, చాలా బాగుంది యాజ్ యూజువల్. ఫ్లవర్స్, tulips and other flowers. జపాన్లో ఒకటి గమనించారా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. అందులోంచి వెళ్తే ఒక టెంపుల్ కానీ, ఒక స్ట్రక్చర్, క్యాజిల్ కానీ ఏదైనా ఉంటుంది. చుట్టుపక్కల మొత్తము కూడా మనకి ఫారెస్ట్ లానే కనిపిస్తూ ఉంటుంది. నైస్ ప్లేస్ కదా. ఈ బండల మధ్యన, ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఎ కొండ, ఆ కొండ కింద ఉండే బండల మధ్యన చెట్లని పెంచుతున్నట్టుగా పెరిగినాయి. మరి కావాలని వేశారో న్యాచురల్గా పెరుగుతున్నాయో తెలీదు. బండకి మధ్యన ఉండే ప్లేస్లో ప్లాంట్స్ చక్కగా పెరిగినాయి. బ్యూటిఫుల్ గార్డెన్. ఇది వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఒక ఏరియాలో, ఒక బిల్డింగ్లోంచి వెళ్తున్నాము. చుట్టూ కూడా బండలు, అవంతిగా ప్లాంట్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు, లిఫ్ట్ కూడా ఉందిట. ఈ చుట్టుపక్కలంతా కూడా చూద్దాము ఒక్కసారి వ్యూ. ఈ బిల్డింగ్ పైకి స్టైర్స్ ఎక్కొచ్చాము, లిఫ్ట్లో కూడా రావచ్చు అనుకున్నాము కదా. సో ఒక వ్యూ తీసుకుందాము చుట్టూతా ఎట్లా ఉందని. అసలు యాక్చువల్గా అయితే ఈ ప్లేస్కి మనము ఒక వాటర్ ఫాల్స్ చూడడానికనే వచ్చాము, కానీ ఇప్పుడు ఎందుకో మరి వాటర్ లేదుట అక్కడ. సో వాటర్ ఫాల్స్ కాదు, విల్ హ్యావ్ సీనిక్ బ్యూటీ. బిల్డింగ్ చుట్టూతా కూడా ఒక రౌండ్ వేసేసాము. ఇక్కడి నుంచి చూడండి మౌంట్ ఫ్యూజీ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ నుంచి చూస్తుంటే మనకి మంచి పార్క్ కనిపిస్తుంది. కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అంటే నీట్లీ బిల్ట్. అక్కడ మధ్యలో ఒక స్టోన్ ఉంది, దట్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఎస్, ఇదే స్టోను. పక్కన ఇంకొకటి ఉంది. ఇట్లాంటి స్టోన్స్ కూడా దే యాడ్ బ్యూటీ టు ద పార్క్ అన్నమాట. అండ్ ఇంకొక వైపేమో థిక్ ట్రీస్. ఇక్కడ మనం ఒక పెద్ద టవర్ చూస్తున్నాము. ఈ టవర్ నెట్వర్క్ కోసం అన్నమాట. టీవీస్, రేడియోస్, వాటి నెట్వర్క్ కోసం అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ వీళ్ళకి కూడా దీని నేమ్ అర్థం కావట్లేదు, కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. సో మనం ఏది ఇంగ్లీష్లో అడిగినా కూడా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తారు, కానీ అది మనకు అర్థం కాదు కదా. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం హియర్. ఈ టవర్ ఉంది కదా, ఇక్కడ
దీనికి చుట్టూతానేమో ఇట్లా నీట్గా పార్క్ లాగా మెయింటైన్ చేస్తున్నారు, గడ్డి పెంచి అండ్ చెట్లు ఉన్నాయి. చూడండి ఒకవైపు అక్కడక్కడ కూడా థిక్ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది, అది కూడా కొండల మీదనే చెట్లన్నీ కూడా పెరిగినట్లు అనిపిస్తుంది. అండ్ దెన్ ఊరు కనిపిస్తుంది మనకి, ఇల్లు, ఆ తర్వాత మౌంటైన్స్, దూరంగా ఆకాశము, మౌంటైన్స్, ఇల్లు, అండ్ దెన్ కొండల మీద చెట్లు, అండ్ దెన్ పార్క్ లాగా చేసిన ప్లేస్. ఇట్స్ గ్రేట్ ఐడియా కదా, సిటీ మొత్తం కనిపించేట్టుగా గ్రీనరీ తోటి. మళ్ళీ ఇంకొక వైపు ఏమో పార్కింగ్ ఏరియా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కొండల మధ్యన ఎంత చక్కగా ఎంత నీట్గా కట్టారు చూడండి. యాక్చువల్గా ఇక్కడికైతే ఒక వాటర్ ఫాల్స్ చూడాలని వచ్చాము, కానీ వాటర్ ఫాల్స్లో వాటర్ ఈ మధ్య ఉండట్లేదు, అక్కడ నీళ్ళు పడట్లేదు కొండ మీద నుంచి అని తెలిసింది. కానీ బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేసాము, దానికి మాత్రం ఎట్లాంటి డౌట్ లేదు, నేచర్ని ఎంజాయ్ చేసామనడంలో మాత్రం. ఎక్కడ కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా వేస్ట్ చేయకుండా చక్కగా మంచి బ్యూటిఫికేషన్ ఇస్తున్నారు. ఒక చిన్న స్టాచ్యూ కూడా చూస్తున్నాము, చిన్నదేముందిలేండి, పెద్దదే. మదరు చైల్డ్ని దగ్గరికి తీసుకుని లాలిస్తున్నట్లుగా ఉంది కదా. సో ఆఫ్టర్ విజిటింగ్ దిస్ ప్లేస్ వీఆర్ గోయింగ్ బ్యాక్. వాటర్ ఫాల్స్ లేదనేది కొద్దిగా డిసప్పాయింట్మెంటే, కానీ బ్యూటిఫుల్ నేచర్ చూసాము కదా. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.